నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా వై నాట్ 175 అన్నారు. కానీ పోలింగ్కి ఇంకా వారం రోజులు 10 రోజులు ఉంది అనగా మాత్రం ఆయన వాయిస్లో ఆయన మాటలు తెలియని భయం కనిపిస్తోంది. అసలు ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం పర్థంగా లేకుండా మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది అనేటువంటి భావనలోకి ఏపీ ప్రజలు వచ్చేసారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని చెప్పేసి అన్న గొంతు ఇప్పుడు ఒక భయంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంది అంటున్నారు. అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు అలాగా భయంతో మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. ప్రతి బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా చాలా అంటే ప్రతిపక్షాల మీద ఒక దాడి చేసినట్టే మాట్లాడేవాడు. అదే సందర్భంలో వై నాట్ 175 మీరు అన్నట్టు వై నాట్ 175 అన్న పదాన్ని చాలా విస్తృతంగా ప్రచారంలో తీసుకెళ్లారు. అంటే కొన్నాళ్ళేమో వై నాట్ కుప్పం అని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తామని, అంటే 25 ఎంపీలు 175కి 175 ఎమ్మెల్యేలు మా ఖాతాలోనే, ఎందుకంటే మేము ఇచ్చే సంక్షేమ పథకాలే మమ్మల్ని రక్షిస్తాయి అనేటువంటిది చాలా ధీమాగా మాట్లాడేవాడు. సరే, మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైతే అతను మేనిఫెస్టో రిలీజ్ చేశాడో ఒకటి, అంతకుముందు అభ్యర్థులను ప్రకటించినప్పుడు కూడా 2019 ఎన్నికలకు ముందు అభ్యర్థులు ప్రకటించినప్పుడు, లేకపోతే మేనిఫెస్టోస్ రిలీజ్ చేసినప్పుడు, ఈ 2024 మొన్న 2024 ఎలక్షన్స్కి ముందు చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఆ ధైర్యం, ఆ ధీమా లేవు. మేనిఫెస్టో రిలీజ్ చేయడం కూడా ఏదో భారంగా, నిస్తేజంగా, ఇంకా తప్పదు అన్నట్టుగా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అభ్యర్థులను కూడా ప్రకటించి ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం రకరకాలుగా జరిగినాయి. ఎందుకంటే దాదాపు 8 మంది ఎంపీలు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. అందుకని ఈ పక్క నియోజకవర్గం ఈ పక్కనకి అలా మార్చుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైతే కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయిందో మొత్తం అతని పరిస్థితి దిగజారిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేని పరిస్థితి. ఎందుకంటే తన అధికారంలో ఉన్నాడు కాబట్టి 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, తను వచ్చిన తర్వాత ఇంక మరీ అంత దిగజారిందో ఏంటనేది అతనికి స్పష్టంగా తెలుస్తుంది. దాంతో ఒక భయం పట్టుకుంది అతనికి. ఇవన్నీ కాకుండా కూడా రెండు అతన్ని అంశాలు మరింత భయాందోళనలోకి నెట్టేసాయి. ఒకటి మేనిఫెస్టో, రెండోది అంతకంటే భయపెట్టింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే, మేనిఫెస్టో ఎప్పుడైతే ఆయన మేనిఫెస్టోకి నేను బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పుకుంటా వచ్చి గత మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి పెద్ద వ్యత్యాసం లేకుండా, అంటే పాత సీసాలో పాసారా అన్నట్టుగానే, మామూలుగా సామెత ఎలా ఉంటుందంటే పాత సీసాలో కొత్త సారానో, లేకపోతే కొత్త సీసాలో పాత సారా అంటారు. ఇప్పుడు ఎలా పాత సీసాలోనే పాసారా పోసాడు, కొద్ది రంగులు మెరుగులు వద్దాడు. ఎలాగా అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. దాంతో కూటమి మేనిఫెస్టోకి పోటీగా తన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడో అని అనుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా డేలా పడిపోయారు. ప్రజలకు ఏం చెప్పలేని పరిస్థితి. ఒకటే ఉదాహరణ, పెన్షన్ ఉంది. నేను వస్తే 3000 ఉన్న పెన్షన్ని లాస్ట్ 2 సంవత్సరాల్లో 250 చేస్తాను, పెంచుతాను అనే మాటలు మాట్లాడాడు. కూటమి ఆల్రెడీ ఏం చెప్పింది, మేము వచ్చిన వెంటనే 4000 ఇస్తాం, అది కూడా పెండింగ్లో ఉన్న 3000 కలిపి మొదటి నెల 7000 ఇచ్చి అక్కడి నుంచి ప్రతి నెల 4000 ఇస్తామని చెప్పేసి ఇచ్చింది. దాంతో అతను మాట్లాడితే నాకు సంబంధించిన పెన్షన్ స్కీమే నన్ను కాపాడుతుంది, ఆ వృద్ధులు అవ్వ తాత వాళ్ళే నన్ను కాపాడతారు అనేటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో ఇంకేం చేయలేని పరిస్థితి. సెకండ్ వన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏదో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నేను ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాను అనేటువంటి ఏదో మభ్య పెట్టి కేంద్రం మీద దోషేద్దామని చూశాడు ఆయన. బట్ దాంట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి సంబంధించిన అధికారిని పెడతారట, ఆ అధికారి చెప్పిన మాట ఫైనల్ అట, సామాన్యులు కోర్టులకు వెళ్తా కూడా లేదు, లోకల్ కోర్టుకి హైకోర్టుకి వెళ్ళాలి. అదే సందర్భంలో 2 years చూసుకోకపోతే అది కబ్జా అయిపోయినట్టే. ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ అధికారి అక్కడ ఈ భూ యజమానితో ఈ ల్యాండ్ నీది కాదు అనేసాడంటే ఏమి చేయలేని పరిస్థితి, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి. అంటే నా భూమి నా స్వార్జితం అవ్వచ్చు, నా పితృలు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, నాది కాకుండా పద్ధతి రోజు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. భూమి కుదించుకుపోయిందా లేకపోతే మొత్తం మాయమైపోయిందా అనేటువంటి భయం రాష్ట్ర ప్రజల్లో కలిగింది. ఎప్పుడైతే ఈ ట్యాగ్ ల్యాక్ తీసుకొచ్చాడో పాపం దీని మీద పెద్ద అవగాహన ఉండదో, పెద్ద అంత ప్రజల్లోకి వెళ్ళదో అని భావించారు. కానీ
ప్రజల్లోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారి ప్రజల్లో భయాందోళన ఎప్పుడైతే వచ్చినాయో మంచి దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డికి. తను అనుకున్న దానికంటే చాలా డౌన్ అయిపోయాడు ఇప్పుడు. అదే సందర్భంలో అధికార పార్టీ వారు ఏమనుకున్నారంటే కబ్జా భూములు ఉంటాయి, కబ్జా చేయడానికి అవకాశాలు ఉంటాయి, లేదా ప్రభుత్వ ల్యాండ్స్ ఉంటాయి, లేదా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉంటాయి, వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములు ఉంటాయి, ఇవన్నీ కొట్టేచ్చినటువంటి పెద్ద ప్లాన్ వేసుకున్నారు ఈ యాక్ట్ అడ్డం పెట్టుకుని. దాని గురించి కూడా పోనీ ఈ యాక్ట్ వల్ల ఈ లాభాలను కూడా చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా ఏదో సభలో చెప్తా ఇది ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు, దీన్నేమో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తానని చెప్పుకున్నాడు తప్ప దాంట్లో ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఒరిజినల్ దస్తావేజులేమో వాళ్ళ దగ్గర పెట్టుకుని మనకు జిరాక్స్ కాపీలు ఇస్తారనంటే ప్రజలు భయపడరా? పైగా నా జిరాక్స్ కాపీల మీద కూడా ప్రతి పేజీలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం ఏంటి? ఆస్తి పత్రాల మీద జగన్ రెడ్డి ఫోటో ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి కదా. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? సమాధానం చెప్పకపోగా రివర్స్గా ప్రజల మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఏదో రకరకాల రుద్దాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే నేను అంటుంది, అందుకనే మేనిఫెస్టో ప్లస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేయడానికి ఈ రెండు కారణాలు. ఇంకా అంతకుమించి తన ఏదో సంక్షేమ పథకాల గురించో లేకపోతే అదనో ఇదనో చెప్పుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తిరగబడుతున్నారు. వారికి సంబంధించిన పార్టీలో వారికి సంబంధించిన నాయకులు పాపం ఆ పార్టీలో ఉన్నా కూడా అభిమానులు కూడా కార్యకర్తలు కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, రైతులు వాళ్ళందరూ కూడా భయం అయింది. ఏంటి మేనిఫెస్టో చూస్తేనే మళ్ళీ మేనిఫెస్టో పెట్టాడు, పైగా మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, అసలు మన భూములు ఉంటాయా, మన భూములు కూడా కొట్టేస్తారా అన్నట్టు భయం. ఈ భయం ఎప్పుడైతే వైజాగ్ రాజధాని అన్నాడో అక్కడి నుంచి మొదలైంది. యాక్చువల్గా వైజాగ్లో చాలా దాదాపు ఒక 6,000 ఎకరాల భూ కబ్జాలు అయిపోయినాయి. అవి కూడా మెయిన్ ఎవరి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలే. అంటే ఒక రాజధాని అని పేరు చెప్పి అక్కడ ఏ విధంగా భూదోపిడీ చేశాడో నిజంగా ఈ టైటిలింగ్ యాక్ట్ కూడా అమల్లోకి వచ్చిందంటే రాష్ట్రం మొత్తం భూదోపిడీ జరుగుద్ది, మన ఆస్తులు మనకు ఉండవు, మన భూములు మనకు ఉండవు అనేటువంటి భయంతో పాటు గత మేనిఫెస్టోని ఏం చేయలేకపోయాడు పూర్తిగాను. ఎన్నో రకాలుగా మాటలు చెప్పి మళ్ళీ కొత్త మేనిఫెస్టో మరి తీసుకొచ్చి అదే మేనిఫెస్టో పట్టుకొచ్చాడు. ఇంకా కొత్తగా చేసేది ఏముంది, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడం తప్ప ఒక ప్రజల ఆదాయం పెంచడం కానీ ఒక సంపద సృష్టించడం ఈ ముఖ్యమంత్రికి తెలియదు అనేటువంటి భావన అభివృద్ధి వచ్చిందో ఈ రెండు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా అధికారానికి దూరం చేయబోతున్నాయి. ఓకే, సో అంటే మేనిఫెస్టో అనేది జనరల్గా అంటే ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం కాకుండా అసలు మేనిఫెస్టో చూస్తేనే అరే ఏంద్రా ఇది ఇలా ఉంది అనేటువంటి భావనలోకి వచ్చేలాగా ఎందుకు అలా మేనిఫెస్టో క్రియేట్ చేశారు? ఒక నిజంగా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ నెరవేర్చాలి అంటే అప్పు చేయడం తప్పు కాదు, కానీ చేసినప్పుడు దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది ఒక లెక్క. ఇప్పుడు మనమైనా ఒక వ్యక్తిగా ఒక అప్పు చేసామంటే ఒక ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడు హాస్పిటల్ ఖర్చులు కానో లేకపోతే మన బిడ్డ చదువులకి అయినా ఖర్చు పెట్టామంటే అది అప్పుకి ఒక అర్థం ఉంది. అప్పు చేసి మద్యం తాగడానికో లేదా ప్యాకెట్ ఆడడానికో అప్పు చేస్తే అప్పుకే ఉంది అర్థం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అదే, అప్పు చేసి పప్పు బెల్లాలా పంచిపెట్టడమే కాదు అనేటువంటిది అర్థమైంది అతనికి. ఎందుకంటే అతను ఏం చేసినా అప్పు చేయడం ప్రజలకు పంచిపెట్టడం తప్ప దాంట్లో కొంత మింగేయడం ఇదే తప్ప సంపద సృష్టించడం అనే పదానికి అర్థం తెలియదు అతనికి. ఒక పరిశ్రమలు వచ్చి అనే ఉత్పత్తి వచ్చి యువతకు ఉపాధి దొరికితే ఆటోమేటిక్గా సంపద సృష్టిస్తారు. అదేవిధంగా యువతకు ఉపాధి కలిగినప్పుడు ఆదాయం పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుద్ది. అది చేయడం చేతకాక కేవలం అప్పులు చేయడం పంచడం ఇదే తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా అంతకుమించి చేయడం చేతకాక మళ్ళీ ఏదో దాన్ని ఏదో మసిమూసి మారేడుగా చేయనట్టు అంటారు చూసారు, అది చేద్దామని ప్రయత్నించాడు కానీ అది కుదరలేదు, అందులో చేతులు ఎత్తేసాడు. సో మరి జగన్మోహన్ రెడ్డి గొంతు ఒకప్పుడు వై నాట్ 175 అని చెప్పేసి గట్టిగా చెప్పినటువంటి గొంతు ఇప్పుడు మాటల్లో కొంచెం వాల్యూమ్ తగ్గింది. చూద్దామండి, కారణాలు ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తారు ఏంటి అనేది.